హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ అనేవి మన ఫోన్ని వాడుతున్నాయి అని చెప్పేసి మీకైతే తెలియదు అనమాట. నార్మల్గా మన ఫోన్స్లో ఇన్నిగానం యాప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి యాప్ అనేది నడుస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తూ ఉంటాయి అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే తెలియదు. సో దీనివల్ల మీకు ఎఫెక్ట్ ఏం పడుతుంది అంటే కొన్ని పేర్లు లేని యాప్స్ ఉంటాయి, అంతేకాకుండా పేర్లు ఉన్న యాప్స్ కూడా మనని మానిటర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మన డాటా అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులోనే మనకు సైట్ సంబంధించిన మీరు ఏదైతే ఓపెన్ చేస్తూ ఉంటారో ఆ సైట్లు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఎట్లా వర్కౌట్ అయితే ఎన్ని గంటల వరకు వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి టైం టు టైం మీరు చూసుకోవచ్చు. సో అది ఎట్లా చూసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి మీకు డీటెయిల్ గా అయితే వీడియో ఇవ్వబోతున్నాను. చాలా మంది చూస్తారు కానీ లైక్ అయితే చేస్తలేరు. లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ గా దాని గురించి మీరు తెలుసుకోవాలంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా, ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కొంతమందికి డైరెక్ట్ ఈ ఆప్షన్ అయితే ఈ విధంగానైతే కనబడుతుంది, డిజిటల్ వెల్ బీయింగ్ అని చెప్పేసి. కొంతమందికి అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాంట్లో కూడా ఉండొచ్చు. సో కొన్ని మొబైల్స్లో రకరకాలు ఉంటాయి కాబట్టి అలా కూడా చెక్ చేయండి, ఒకవేళ మీకు బయట కనబడకపోతే. ఒకవేళ ఇది కనబడ్డ తర్వాత దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ డాటా మొత్తం మానిటరింగ్ ఏదైతే ఉంటుందో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొన్ని టైమ్స్ తీసుకొని దాని తర్వాత మనకి ఈ విధంగా లోడింగ్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడనే మీరు డైరెక్ట్ చూడొచ్చు ఎన్ని యాప్స్ అనేవి మన మొబైల్ ని వాడుతున్నాయి, ఏం కథ అని చెప్పేసి మొత్తం ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా అయితే గమనించవచ్చు మీరు. అంతేకాకుండా అది ఎన్ని అవర్స్ వాడింది, ఏం కథ అని చెప్పేసి ఎన్ని మినిట్స్ వాడినా సరే, ఈవెన్ 1 minute వాడినా సరే అదంతా చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా మీకు చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లోనే. మీరు దాన్ని ప్రెస్ చేసుకోండి. ఎటువంటి యాప్ అయితే సస్పిషియస్ కనబడుతుందో, ఏదైతే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటుందో నేను ఇన్స్టాల్ చేయలేదు అయినా ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ వచ్చినట్టయితే దాన్ని అయితే మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాని గురించి మీరు సెర్చ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఎటువంటి యాప్ అయితే సస్పిషియస్ అయితే కనబడతలేదు నా మొబైల్లో, ఎందుకంటే నేను రీసెంట్గా రిమూవ్ అయితే చేసి పారేసిన ఏవైతే కనబడుతున్నాయో. సో మీరు దాని మీద సింపుల్గా ప్రెస్ చేసి ఏదైతే సస్పిషియస్ కనబడుతుందో దాని మీద ప్రెస్ చేసి డెలీట్ అని చెప్పేసి ఆప్షన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా మీకు సైట్స్ కూడా అని చెప్పేసి చెప్పినా కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే సీ ఆల్ సైట్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎన్ని సైట్స్ ఓపెన్ చేశారు, ఏం చేశారు అని చెప్పేసి కూడా చూడొచ్చు అనమాట. ఎన్ని మినిట్స్ వాడారని కూడా చూడొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఆ సైట్స్ అనేవి వాడకపోయినా సరే మీ డాటా మొత్తం దీంట్లో ఉంటుంది కాబట్టి మీరైతే అలర్ట్గా అయితే ఉండొచ్చు యాజ్ ఏ వార్నింగ్ లెక్క. సో ఇట్లా మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ లో ఏమేమి జరుగుతుంది, ఏమేమైతుంది, అసలు మొత్తానికి ఏం వెబ్సైట్స్ నడుస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి యాప్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి క్లిస్టర్ క్లియర్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఈ సెట్టింగ్ వచ్చేసి చాలా మంది తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయనీకైతే ట్రై చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఏం నడుస్తుంది మొబైల్లో అని చెప్పేసి. ఇవన్నీ తెలుసుకోకపోయారు అనుకోండి, కంపల్సరీగా ఏదో ఒక దానికి గురవుతారు. మీకు తెలిసిన విషయమే. ఇవాళ రేపట్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఏం కథ, బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు, ఎటువంటి సైట్ నుంచి మనల్ని అవన్నీ చేస్తారు, ఏమేమి చేస్తారు అని చెప్పేసి. సో ఇట్లా మీరు అలర్ట్గా అయితే ఉండొచ్చు అనమాట. ఈ చిన్న ఆప్షన్స్ వాడి మీరు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో నా మొబైల్లో అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకేం టాపిక్ తోని మనం వీడియో చేద్దామని చెప్పేసి టాపిక్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.